వర్షాకాలం మొదలైనప్పటి నుంచి అవసరమైన ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. డబ్బా గ్రామంలో DCMS సెంటర్లో నేడు యూరియా పంపిణీ చేపట్టిన ప్రతి ఎకరానికి కేవలం ఒకే బస్తా యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, లీడర్లు మాత్రమే యూరియా బస్తాలు సులభంగా పొందుతూ ఉండగా అసలు రైతులు ఉదయం నుంచి క్యూలో నిలబడి కూడా మొక్కకు తగినంత ఎరువు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోతున్నారు. సామాన్య రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని సరిపడా యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు. అక్కడ పోతే రషీద్ అన్న నాకు 6 జాగాలు 5 బస్తాలు ఇచ్చిండు. ఒక్కొక్కరికి 15 బస్తాలు 20 బస్తాలు రాస్తారు. మేము ఏం చేయాలి అర్థమైంది. నాకు ఒకటి చెప్పిన ఎప్పుడు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇక్కడ పక్కల DCMS, రెబ్బెన DCMS, బెజ్జూర్ మండల్ రెబ్బెన DCMS వారానికి 2 లోళ్ళ యూరియా వస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 15 లోళ్ళ యూరియా వచ్చింది. ఇక్కడికి డబ్బా DCMS కు ఇప్పటి వరకు మొత్తం మీద 4 లోళ్ళ యూరియా వచ్చింది. పెద్ద హ్యాపిటేషన్ ఇది. 4 విలేజ్లు కలిసి ఈ జీపీ ఉన్నది. పెద్ద హ్యాపిటేషన్స్ ఉన్నది. పక్కల 4 హ్యాపిటేషన్స్ ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ గా వారానికి 2 లోళ్ళు వచ్చి ఇక్కడికి రెగ్యులర్ గా వస్తే ఇలాంటి లొల్లు ఉండదు. ఇంత ఇబ్బందులు పడాలి. రైతులకు రామకోసం ఉన్నది. ఒక్కొక్కరు పక్కన పోట కొందామన్న 500 పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. ఇక్కడేమో మనకు ఒక DCMS ఉండి కూడా మాకు ఇక్కడ యూరియా రాకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది అవుతుంది రైతులకు. అసలు మాకు ఇక్కడ యూరియా కూడా 4 లోళ్ళు రావడం అనేది పెద్ద హాస్యాస్పదం. పక్కల DCMS ఉండి 15 లోళ్ళు రావడం, ఇక్కడికి 4 లోళ్ళు రావడం అంటే అసలు చెప్పుకోదగిన విషయం కాదు. ఇది ఇంత పెద్ద విలేజ్. ఇక్కడ రెబ్బెన అనేది చిన్న విలేజ్, 15 లోళ్ళు వచ్చింది. ఇంత పెద్ద విలేజ్ ఉండి కూడా మాకు లాభం లేదు. ఆ లారీ అయితే ఉడిచింది. అది ఎటు పోతాను పొద్దుడుతున్నా కానీ ఆ లారీ అయితే తోడిచింది. నాకు అది దొరకలే. దుడ్డు ఉంది బయట అన్నట్టు అయితే తోడిచి నేను పొద్దు తప్పు లేకుండా దొరుకున్నాడు. అదే దుడ్డు